షాలోమ్. మరొక పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ 2021లో 2 months ఖాళీ అయిపోయింది. 3rd month ఫస్ట్ సండే మనం ప్రభుని మహిమపరచడానికి, ప్రభుని ఘనపరచడానికి, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాటిని పొంది ఆయన్ని ఘనపరచడానికి దేవుడు మనకి ప్రత్యేకమైన ఈ ఆరాధన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ ఆరాధనలో ప్రార్థనా పూర్వకంగా పాలు పొందుదాం. నాతో పాటు మీరు కూడా ఈ ఆరాధనలో పాలు పొందండి, దైవ ఆశీర్వాదం పొందండి. మహోన్నతుడా, మహాగణుడా, ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మరొక పునరుత్థానపు ఆరాధన మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యాన్ని బట్టి మా జీవితాలను పరీక్షించుకొని మీ వాక్యపు వెలుగులో జీవించే విధంగా మమ్మల్ని మేము నాయనా కట్టుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. ఈ దినం మా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ సన్నిధిని బట్టి, నడిపింపును బట్టి, కార్యాలను బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ వాక్యానికి, మీ పరిశుద్ధాత్మకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు ఆ మహోన్నతుని దేవుణ్ణి ఘనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. మీరు కూడా మాతో కలిసి పాడండి. మనందరం కలిసి దేవుని మహిమపరుద్దాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మా దేవా, అమృతాచి దేవా, నీ
చేతులెత్తి ఇంతవరకు ప్రభుని మనం స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభు కృప చూపించినందుకు ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. దేవుని మందిరం అంటే మన హృదయమే. ఫస్ట్ మనం మన హృదయాన్ని మందిరంలాగా చూడాలి. ఆ రీతిగా మనం ప్రభు సన్నిధిలో జీవించడం అది ఆశీర్వాదం. కాబట్టి మనం వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. మరొకసారి ప్రభువా, మీ మాటలు వినే కృపను మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగిస్తుంది అని కీర్తన 119 అధ్యాయంలో 50 వచనంలో మీరు చెప్పారు. ప్రభు, మీ వాక్యము నా త్రోవకు వెలుగు, మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని 119 కీర్తన 105 వచనంలో మీరు చెప్పారు. ఆ రీతిగా తండ్రి, మాకు మీ వాక్యం ద్వారా నడిపించడానికి, దీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీ వాక్యాన్ని బట్టి, మీ పరిశుద్ధాత్మను బట్టి వారిని దర్శించండి, మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొక సండే ఈ రీతిగా ఆన్లైన్ లో మనందరినీ కూడా దేవుడి రీతిగా సమకూర్చినందుకు ప్రభుకి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? దేవుడు మీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకోబోతున్నాం. ఆసక్తితో లుదియా లాంటి అనుభవంతో దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రేరేపణ, చిల్డ్రన్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానపు పిల్లలు. అబ్రహాం పుట్టిన 75 సంవత్సరాలకు దేవుడు ఆయన్ని దర్శించి ఆయనకు వాగ్దానం చేశాడు. కానీ మనం పుట్టక ముందే ఎన్నో వాగ్దానాలు మన కొరకు దేవుడు చేసి, వాగ్దానం తర్వాత మనం పుట్టాం. వీఆర్ రియల్లీ బ్లెస్డ్ చిల్డ్రన్. మనం ఆశీర్వాదపు పిల్లలం, ఆశీర్వాదం నాకు వారసులం. కాబట్టి ఈ సత్యాన్ని దేవుని పిల్లలుగా జీవిస్తున్న వారు ప్రతిరోజు కూడా మనం గుర్తించుకోవాలి. దాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవ్రీడే మనం ఈ రీతిగా ప్రార్థించాలి. ప్రభువా, నన్ను నీవు ఆశీర్వదించినందుకు
ఆశీర్వాదమునకు వారసులు అవడానికి ఆయన మనల్ని పిలిచాడు అని చెప్పి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ప్రామిసెస్. కాబట్టి ఈ విషయాన్ని మనం నమ్ముదాం, దేవుని ప్రామిసెస్ ని పొందుదాం. దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు రియల్ గా జరిగిన సంఘటన ఇది. హైదరాబాద్ లోనే ఒక మందిరంలో జరిగింది. ఆ పాపకి 4 years 4 సంవత్సరాల వయసు అమ్మాయికి సండే రోజు ఆమెకి బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే రోజు పేరెంట్స్ చాలా వాళ్ళ ఆస్తిపరులు వాళ్ళు. ఆమె మెడలో ఒక 10 తులాల వరకు మెడలో చైన్స్ గాని, రింగ్స్ గాని, బ్యాంగిల్స్ గాని 10 తులాల వరకు కూడా 4 years బేబీకి వాళ్ళు అలంకరణ బర్త్డే రోజు మనం చూస్తాం కదా, చిన్నపిల్లల్ని చక్కగా అలంకరిస్తాం. వీళ్ళు ఆస్తిపరులు కాబట్టి 10 తులాల వరకు కూడా ఆమె ఒంటి మీద, చేతి మీద ఆ బంగారాన్ని ధరింపజేశారు. మందిరానికి వెళ్లారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏ ధ్యాసలో ఉన్నారు? భార్య అనుకుంటుంది కుమార్తె భర్త దగ్గర ఉందని, భర్త అనుకుంటున్నాడు కుమార్తె భార్య దగ్గర ఉందని. వాళ్ళిద్దరూ కూడా వేరే విషయాల్లో నిమగ్నం అయిపోయారు. కొంతసేపు అయిన తర్వాత అమ్మాయి ఒక ఐస్ క్రీమ్ తింటూ వచ్చింది వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఐస్ క్రీమ్ చూడలేదు కానీ ఆ మెడను చూడగానే అమ్మాయి మెడ వైపు చూసినప్పుడు, చేతుల వైపు చూసినప్పుడు చేతులకు ఉన్న రింగ్స్ లేవు, చేతులకు ఉన్న బ్యాంగిల్స్ లేవు, మెడలో ఆ చైన్స్ లేవు. ఒక్కసారిగా వాళ్ళు షాక్ గురయ్యారు. అమ్మాయి మాత్రం సంతోషంగా ఉంది, చక్కగా ఐస్ క్రీమ్ తింటుంది. మరి చిన్నపిల్ల కొట్టలేదు, తిట్టలేదు. ఇంకా భార్య ఏమో భర్త మీద కోపపడుతుంది, మీరు ఎందుకు విడిచిపెట్టారు? భర్త ఏమో భార్య మీద, నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిని బయటికి తీసుకొచ్చి అమ్మాయిని అడిగారు, అమ్మ గొలుసు ఏమైంది, ఈ చైన్స్ ఏమైంది, రింగ్స్ ఏమైంది, గాజులు ఏమైంది అని అడిగితే అమ్మాయి చెప్పింది, ఒక అంకుల్ నన్ను బయటికి తీసుకువెళ్లారు, ఐస్ క్రీమ్ ఇచ్చారు, అవన్నీ తీసేసుకున్నాడు, నాకు ఐస్ క్రీమ్ ఇచ్చాడు అని చెప్పి వాళ్ళ మమ్మీకి పెడుతుంది ఐస్ క్రీమ్. ఆ చిన్నపిల్లకి ఆ గోల్డ్ వాల్యూ గాని, ఐస్ క్రీమ్ వాల్యూ గాని తెలియదు. ఎందుకంటే ఆమె బాల్యంలో ఉంది. ఐస్ క్రీమ్ ఇవ్వగానే ఆ గోల్డ్ చైన్స్, ఆ బ్యాంగిల్స్, రింగ్స్ తీసినా సరే ఏమనుకోలే, బాధపడలే. ఐస్ క్రీమ్ బట్టి హ్యాపీగా ఉంది ఆ పిల్ల. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇది జరిగిన సంఘటన ఇది. తర్వాత లబో దిబో అని చెప్పి ఏడ్చారు వాడు. ఏడ్చితే ఉపయోగం ఏముంది? కాబట్టి చిన్నపిల్లలకి అలాంటి వేయటం కూడా కరెక్ట్ కాదు. వేసిన తర్వాత దాని విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోవడం కూడా, అది కూడా 2 తప్పులు ఉన్నాయి. వేయటం తప్పే, ఈ వేసిన తర్వాత జాగ్రత్త తీసుకోకపోవడం కూడా తప్పే. ఈరోజు మనమైతే ఎలా ప్రవర్తిస్తాం కానీ దేవుడు ఏ ఏజ్కి తగ్గట్టుగా దేవుడు కూడా మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ జరిగిన సంఘటనకి ఈ రోజు మనం వినే వాక్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. వాక్యంలో నేను చదువుతున్నాను, గలతీ పత్రికలో 4వ అధ్యాయం, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. గలతీ పత్రిక చాప్టర్ 4లో 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాము. మనమును అంటే ఎవరైతే ప్రభుని దేవునిగా, రక్షకునిగా అంగీకరించారో, ప్రభు వాక్యానికి అప్పగించుకున్నారో, అలా జీవిస్తున్నారు, వారికి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన వర్డ్ ఆఫ్ ప్రామిస్ ఇది. ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనందరం కూడా ఇస్సాకు లాంటి ప్రామిసెస్ పొందడానికి
దేవుడు మనలను ఆయన కలుగజేశాడు, మనల్ని పుట్టించాడు, మనం రక్షించాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు చాలా మంది కూడా, ఎక్కువ మంది ఈ మాటలు వినేవారిలో కూడా నేను చాలాసార్లు చెప్తాను ఈ విషయాన్ని, మనం అనుకున్నది జరగటం గొప్ప విషయం కాదు, దేవుడు మన విషయంలో వాగ్దానం చేసింది పొందడం గొప్ప విషయం. ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా 40 సంవత్సరాలు దేవునితో ఉన్నప్పటికీ కూడా వారు అనుకున్నది పొందాలని ఆశించారు. మాకు మాంసం కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు అది కావాలి, కానీ దేవుడు ఇచ్చాడు. కానీ బైబిల్ ఇలా రాయబడింది, దేవుడు వారు ఆశించినది వారికి అనుగ్రహించాడు, కానీ వారి ప్రాణములకు క్షీణత కలుగు చేశాడని చెప్పి కీర్తనలో రాయబడింది. ఆయన వారితో ఉన్నది, వారిని నడిపించేది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం గాని, ఐగుప్తులో అద్భుతాలు చేయడం గాని, ఇవన్నిటి వెనక ఉన్న మెయిన్ పర్పస్ ఏంటంటే, ఏదైతే జెనసిస్ చాప్టర్ 15లో అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ రోజు వారితో ఆయన నుండి నడిపించాడు. కానీ అందులో కేవలం 2 మాత్రమే వాగ్దానాన్ని పొందిన వారిలో, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వారిలో ఉన్న 2, జాషువా అండ్ కాలేబు మాత్రమే ఉన్నారు. ఈరోజు కూడా చాలా మంది జీవితాల్లో మనం వాగ్దానాల గురించి వింటున్నాం, వాగ్దానాలు మనం చూస్తున్నాం, తీసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ కూడా, కానీ అవి మన జీవితంలో నెరవేర్చబడే విధంగా మనం ఆలోచించడం కానీ, దానికి సంబంధించిన దైవ క్రమంలో జీవించడం కానీ ఈరోజు చాలా మంది జీవితంలో మిస్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే, మీకు ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో దాన్ని ఎలా పొందాలో దానికి సంబంధించిన వే ఉంటుంది, దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన దైవికమైన ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంది. కాబట్టి 2 ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు చాలా మందికి ఈ సత్యాన్ని అర్థం చేసుకోకపోవడం గల కారణం ఏంటంటే, వాళ్ళు లైక్ ఏ చైల్డ్ ఉన్నారు, చిన్న పిల్లలే ఉన్నారు. ఇక్కడ 4వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటను మాట్లాడిన దేవుడు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను, 1 to 7. మీరు కూడా చాలా జాగ్రత్తగా విషయాల్ని గమనించండి. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండను. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఇంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపారు. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనం చూస్తున్నాం 1వ వచనంలో. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. ఒకప్పుడు మనం అందరం కూడా దాసులుగా ఉన్నాం. వాక్యం ఇలా రాయబడింది, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. ఈరోజు అపవాది కూడా ప్రతి ఒక్కరిని వాడికి దాసుడిగా ఉండాలి అనే కాన్సెప్ట్ వాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం దాసులుగా కాదు, కానీ ఆయన మన కొరకు దాసుడిగా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించి మన కొరకు ఆయన దరిద్రుడిగా, మన కొరకు ఆయన రిక్తుడిగా, మన స్థానంలోకి ఆయన వెళ్ళాడు. ఆయన స్థాయిలోకి, ఆయన స్థానంలోనికి, ఆయన కృపను బట్టి మనకి ఏదైతే ఆయన నియమించాడు అక్కడికి ఆయన మనం తీసుకువెళ్ళాడు. అది మన జీవితంలో నెరవేర్చబడడం చాలా ఇంపార్టెంట్. అపవాదేమో మనల్ని దాసులుగా చూస్తుంది, కానీ దేవుడేమో మనల్ని జస్ట్ కుమారులుగా మాత్రమే కాదు, ఆయనలాగా. 1 John chapter 4:17 ఉంటుంది.
ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం, లైక్ ఏ జీసస్. కాబట్టి ఈరోజు మనం దాసులం కాదు. అపవాది యొక్క దృష్టి దాసులుగా జీవించాలి. ఈరోజు బాధ కలిగించే విషయం ఏంటంటే, ఈరోజు సంఘాల్లో కూడా ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, వాడు 5 years అయినా, 10 years అయినా, 15 years అయినా, 20 years అయినా ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారంగా బాలురుగానే ఉన్నారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిన స్థితిలో ఇప్పుడు బాలుడై ఉన్నంత కాలము కూడా చూడండి, ఇదొక డెవిల్ స్కీమ్. ఈరోజు సంఘాలను కూడా డెవిల్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడంటే, వారు ఆధ్యాత్మికమైన ఎదుగుదలలోకి ప్రవేశించకుండా దేవుడు వారిని ఎలా చూడాలనుకుంటున్నాడు ఆ స్థాయిలో కనపడకుండా లైక్ ఏ చైల్డ్ బాలురుగానే ఉండిపోయారట. ఈరోజు సంఘాల్లో కూడా 98% బాలురుగానే జీవించేవాడు కనిపిస్తున్నారు. బాలురు అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాక్యంలో మనం చూస్తున్నాం, శరీరాన్ని బట్టి జీవించేవాడు. ఇక్కడ మనం చదివాం, మనకి 3వ వచనంలో లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. బాలుడిగా ఉంటే ఎలా ఉంటుందంటే, ఈరోజు కూడా చాలా మంది బాప్తిజం తీసుకుని ప్రభు సన్నిధికి వెళ్తూ వాక్యం చదువుతూ వింటూ కూడా ఈరోజు పాపంలో జీవించేవాడు ఉన్నారు, శోధనలకు భయపడే వాళ్ళు ఉన్నారు, పరిస్థితులకి లొంగిపోయే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మెసేజెస్ కూడా ఎలా ఉన్నాయంటే, ఈరోజు చాలా మందికి కావాల్సిన మెసేజెస్ కూడా ఆదరించే మెసేజెస్ కావాలి. అది నేను తప్పని అనట్లేదు, నువ్వు అనేకులను ఆదరించాలి, ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి తప్ప 20 సంవత్సరాలైనా ఇంకా నీ కన్నీళ్లు దేవుడు తొడవాలి, ఇంకా నిన్ను దేవుడు బలపరచాలి, ఇంకా దేవుడు నిన్ను ఆదరించాలి. నువ్వు అనేకులు కన్నీళ్లు తొడవాలి, అనేకులను బలపరచాలి, అనేకులను ధైర్యపరచాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. ఈ రోజుకి కూడా చాలా మందికి కూడా, మీరు గమనించరు లేదో నాకు తెలియదు కానీ, చాలా మందికి పాటలు అంటే చాలా ఇష్టం. కొందరు పాటలు అయిపోయిన తర్వాత ఆరాధనలో కూర్చొని, కొందరు ఏమో పాటలు అయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్. అది చిన్నపిల్లలు కూడా మీరు చూడండి, చిన్నపిల్లలకి క్లాసులో పాటలు వినటం ఇష్టమా, లేకపోతే వాళ్ళకి పాటలు వింటే ఇష్టం అంటే, పిల్లలు ఎక్కువగా పాటలే కోరుకుంటారు. ఈరోజు పాటలు పాడటం వేరు, కానీ దాని ప్రకారంగా జీవించడం, దాని భావాన్ని గమనించి దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని గమనిస్తే, నేను చెప్తున్నాను, మనం పాడటానికి కూడా ధైర్యం రాదు. ఏదో నువ్వు ఎమోషనల్ గా ఫీల్ అవడానికి పాడటం కాదు, ప్రభువుని మహిమపరచడానికి, ప్రభువుని గణపరచడానికి, ప్రభువుని ఒక విధంగా మన ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా ఆహ్వానిస్తున్నాం. ఆయన స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉండే దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు చాలా మంది యొక్క ఆత్మీయత ఎలా ఉందంటే, బాలురుగానే ఉన్నారు. వారిలో ఎదుగుదల, ఆధ్యాత్మికమైన ఎదుగుదల అన్నది ఈరోజు చాలా మందిలో మనం చూడలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే, నువ్వు బాలుడిగా ఉన్నంత కాలం కూడా నీవు వాగ్దానాన్ని పొందలేవు. అక్కడ రాయబడింది, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదం లేదు. పాపంలో ఉన్నవాడు ఎంతో, నువ్వు బాలుడిగా ఉంటే కూడా అంతే. ఇంకా నువ్వు భయపడుతూ ఉంటావు, ఇంకా నువ్వు లోకానికి లోబడుతూ ఉంటావు, ఇంకా చైల్డ్ నేచర్. దానివలన ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే పేరెంట్స్ టైం కూడా వేస్ట్ అవుతుంది. వాడిని చూసుకోవాలి, వాడిని నడిపించాలి, వాడిని తినిపించాలి, వాడిని ఆడించాలి, వాడిని ఓదార్చాలి. ఇది ఏదో స్టార్టింగ్ అంటే ఓకే, కానీ 5 years వరకు ఓకే, 10 years వచ్చినా, 15 years వచ్చినా, 20 years వచ్చినా కూడా అదే ప్రాసెస్ లో ఒకవేళ పేరెంట్స్ ఉంటే మాత్రం అది చాలా బాధ కలిగించే విషయం.
కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాలుడై ఉన్నంత కాలం కూడా దేవుని వాగ్దానాల్ని నువ్వు పొందలేవు. కాబట్టి మనం ఆ బాల్యంలో నుండి ఆధ్యాత్మికమైన మెచ్యూరిటీలోకి మనం వెళ్ళాలి. దేవుడు 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఆశ్చర్యం ఏంటంటే అబ్రహాము దేవుడిని కలవటం కాదు, కానీ దేవుడు అబ్రహాంని కలుసుకున్నాడు. మన దేవుళ్ళు ఉన్న గొప్పతనం మనం ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, ఆయనే మన దగ్గరికి వాక్యం ద్వారా సేవకుల ద్వారా మన దగ్గరికి వస్తున్నాడు. ఆయన అబ్రహాంని కలవడానికి గల కారణం ఏంటంటే దేవుని తెలుసు అబ్రహాం విషయంలో నేనేం చెప్పినా ఈ వ్యక్తి వింటాడు, అలా జీవిస్తాడు. ఈరోజు చాలా మంది వినేవాళ్ళు ఉన్నారు, కానీ అలా జీవించే వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువ. కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడాడు 12వ అధ్యాయంలో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 13వ అధ్యాయం వచ్చినప్పుడు 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు అబ్రహాముని వెండి బంగారం ఆయన్ని దేవుడు అన్ని విషయాల్లో దేవుడు ఆయన్ని బ్లెస్ చేశాడు. 25వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించాడని రాయబడింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ప్రామిసెస్ కేవలం అబ్రహాము మాత్రమే కాదు, అబ్రహాం తర్వాత కొన్ని తరాలు, ఎన్ని తరాలంటే బైబిల్ ఎలా రాయబడింది, సమస్త వంశములు, ఈ క్రియేషన్ ఉన్నంత వరకు కూడా ఆ ప్రామిస్. అందుకని 17వ అధ్యాయంలో రాయబడింది నిత్య నిబంధన, ఎవర్ లాస్టింగ్ కవనెంట్, ఎవర్ లాస్టింగ్ ప్రామిస్. నిత్య నిబంధన మాత్రమే కాదు, నిత్యమైన వాగ్దానం రెండు చేశారు. కాబట్టి ఈరోజు మనం వాగ్దానానికి సంబంధించిన దేవుని పిల్లల. అబ్రహాముకి దేవుని వాగ్దానం ఉంది. మరలా 15వ అధ్యాయంలో దేవుడు చాలా క్లియర్ గా అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహాం అనుకున్నాడు, నాకు అన్ని ఉన్నాయి కానీ కుమారుడు లేడు, ఈ ఎలియాజరే నా తర్వాత నా ఆస్తంతటికి వారసుడు అవుతాడని చెప్పి ఆయన లోపల ఒక మదన, ఒక బాధ ఉంది. దేవుడు చెప్పాడు, నాయన ఎలియాజర్ కాదు, నేను తప్పకుండా నీకు కుమారుని ఇస్తాను, నీ గర్భమున కుమారుడు పుడతాడు, అతను నీకు వారసుడు అవుతాడు అని చెప్పి దేవుడు అబ్రహాంతో దేవుడు చెప్పాడు. అబ్రహాంకి ఆ టైంలో కుమారుడు అని దేవుడు చెప్పాడు, కానీ ఇస్సాకు అని క్లియర్ గా మాట్లాడలేదు. 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు సారమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ హాగర్ ద్వారా 16వ అధ్యాయం మనం చూస్తాం, అబ్రహాముకి ఇస్మాయిల్ పుట్టాడు. 16వ అధ్యాయంలో హాగర్ని అబ్రహాం కలిసిన అతి త్వరలో ఇస్మాయిల్ పుట్టడం మనం చూస్తాం. అబ్రహాం అనుకున్నాడు, ఇస్మాయిలే నాకు వారసుడు, ఇస్మాయిలే నా తర్వాత నాకున్న ఆస్తి అంతటికి కూడా ఆయనే అనుకున్నాడు. మరలా దేవుడు 17వ అధ్యాయంలో చాలా క్లియర్ గా అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నాయన ఇస్మాయిల్ కాదు, ఇస్మాయిల్ అంటే అర్థం దేవుడు మొర వినెను. ఆ పేరు కూడా దేవుడే పెట్టాడు. ఇస్మాయిల్ అనే మాట దేవుడు మొర వినెను అర్థం వస్తుంది. ఇంకొక మాట కూడా చెప్పాడు, అడవి గాడిద వంటి వాడు, ఊరి గాడిద కూడా కాదు, అడవి గాడిద. అంటే అబ్రహాముకి మనం చూస్తే ఇస్మాయిల్ పుట్టాడు, గాడిద, అడవి గాడిద వంటి వాడు. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు ఇస్సాకుని దేవుడు బలి అర్పించాడు, బలి అర్పించమని అడిగాడు అబ్రహాంని పరీక్షించడానికి. బలి ఓల్డ్ టెస్ట్మెంట్ లో దహన బలి అర్పించేది గొర్రెలను అర్పించేవాడు. అంటే ఇస్సాకు ఎలా ఉన్నాడు, లైక్ గొర్రెలా ఉన్నాడు ఆయన. ఇస్మాయిల్ ఏమో గాడిదలా ఉన్నాడు. ఈరోజు కూడా చాలా మంది దేవుడు నమ్మిన వాళ్ళు కూడా గొర్రెలు స్వభావం ఉంది, కొందరు గాడిదల స్వభావం కూడా ఉంది. అందుకని సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో సౌలు కనిపిస్తాడు. ఆ సౌలు ఏమో గాడిదలు మేపేవాడు,
సమూయేలు 16వ అధ్యాయంలో దావీదు కనిపిస్తాడు. దావీదు గొర్రెలు మేపేవాడు, అంటే గాడిదలు మేపేవాడు. నేచర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఆయన నేచర్ కూడా, గాడిదలాగే ఉంది. అందుకే చాలా మంది తల్లిలు కూడా ఏమంటారంటే వీడు అడ్డగాడిదని తిడతారు కొందరు. గొర్రెలతో పోల్చరు ఎవరు కూడా, గాడిదతో పోల్చారు. అడ్డగాడిద, నిలువు గాడిద. చూడండి, వాళ్ళ నేచర్ దేవుడు తెలుసు కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ 16వ అధ్యాయంలో హాగరు పరిచయం కాగానే 16వ అధ్యాయంలోనే ఇస్మాయిల్ పుట్టాడు. కానీ అబ్రహాం అనుకున్నాడు ఇస్మాయిలే నా తర్వాత నా ఆస్తి అంతటికి వారసుడు అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు మళ్ళా 17వ అధ్యాయంలో, నాయన అది కాదు, నేను నీకు కుమారుని ఇస్తాను, ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వుట. ఈరోజు చాలా మంది జీవితాల్లో పిల్లలు పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే నవ్వుతారు. తర్వాత వాడు పెరిగిన తర్వాత పాపం వారికి ఆ నవ్వు దూరం అయిపోతుంది. కానీ ఇస్సాకు అలా కాదు. ఇస్సాకు ద్వారా దేవుడు వారి కుటుంబ జీవితంలో, వృద్ధాప్యంలో, ఎందుకంటే వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నప్పుడు శారం కూడా లోపలికి వెళ్ళి ఆ చాప్టర్ 18లో లోపల నవ్వుకుంటుంది. ఆహా, మీరు ఇట్లా చేస్తున్నారు, నా మాట్లాడితే మీకు నవ్వులాట్లుగా ఉందా? ఈరోజు కూడా చాలా మంది కూడా అది వ్యంగ్యంగా, దాన్ని ఒక చీప్ గా, అంటే టైప్ ఆఫ్ అన్ఫెయిత్ఫుల్ అన్నమాట. నేను చూద్దాం జరుగుతుందా. కాబట్టి వాళ్ళ ఏదైతే వాళ్ళ బిహేవియర్ చూపించారు దేవుడు అలాంటి పేరే పెట్టాడు. ఇస్సాకు అంటే నవ్వుట. 17th చాప్టర్లో చాలా క్లియర్ గా 5వ వచనంలో మనం చూస్తాం, నిత్య నిబంధన, నిత్యమైన వాగ్దానం నేను ఇస్సాకు ద్వారానే స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు ఆ రోజు అబ్రహాంకి క్లియర్ గా ఆయన ఏం చేయబోతున్నాడో, ఎవరిని ఇవ్వబోతున్నాడో, వారి విషయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో దేవుడు చాలా చక్కగా ఆ రోజు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ అబ్రహాం యొక్క పిల్లలిద్దరూ కూడా, ఇస్మాయిల్ అయినా ఇస్సాక్ అయినా అబ్రహాం యొక్క పిల్లలే. కానీ ఒక వ్యక్తి గురించి బైబిల్లో చెప్తుంది, ఒకడేమో శరీర సంబంధిగా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఆత్మ సంబంధిగా, వాగ్దానానికి సంబంధించిన వ్యక్తిగా ఇంకొక ఆయన కనిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని నమ్మిన వాళ్ళు కూడా శరీర సంబంధులు ఎక్కువ ఉన్నారు, ఆత్మ సంబంధంగా జీవించేవారు తక్కువ. వాగ్దానం అన్నది శరీర సంబంధులకి సంబంధించింది కాదు, గుర్తుపెట్టుకున్నాడు. ప్రామిసెస్ అన్నవి అవి శరీర సంబంధుల కొరకు దేవుడు చేసింది కాదు. 2 Corinthians 7:1లో ఇలా రాయబడింది, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనము పవిత్రులుగా చేసుకుందాము. ఈరోజు ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఎందుకు జీవిస్తున్నాడో, పరిశుద్ధంగా జీవించాలని ఎందుకు ఆ వ్యక్తి ప్రేరేపించబడుతున్నాడంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తికి తెలుసు నా విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంది. ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ చైల్డ్. మనం సాధారణమైన శరీర సంబంధమైన దాన్ని బట్టి పుట్టిన వాళ్ళం కాదు. కొందరు శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ కొందరు వాగ్దానాన్ని బట్టి, దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణ బట్టి పుట్టేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారి కవర్నెంట్ జనరేషన్, వాగ్దాన సంతతి. అది మైండ్ లో కూర్చోవాలి. మీరు ఓల్డ్ టెస్టమెంట్ లో మీరు గమనిస్తే యోసేపు తెలుసు, నేను ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, నేను సాధారణమైన వాడిని కాదు, నా విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, ప్రత్యేకమైన వాగ్దానం నాకు ఉంది అన్నది ఆయన నమ్మాడు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించాడు. వాగ్దానాలు పొందటం గొప్ప విషయం, అంత కష్టం కాదు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించడం కష్టం. వాగ్దానం చాలా ఈజీ. నువ్వు ఆత్మ సంబంధంగా జీవిస్తేనే ఈజీ. అది కాకపోతే
ఇంపాసిబుల్. ఎందుకు అరణ్యంలో ఇశ్రాయేలీలు రాలిపోయారు అంటే వారు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవించలేదు. ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే వాక్యాన్ని బట్టి జీవించేవాడు, వాక్యాన్ని బట్టి ఆలోచించేవాడు, మాట్లాడేవాడు, వాక్యానికి సంబంధించిన ఆశలు కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి సంబంధించింది. కాబట్టి దేవుడు అప్పుడైనా ఇప్పుడైనా 2 గ్రూప్స్ చేశారు. ఈరోజు చాలా మంది ఇస్మాయిల్ సంతతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ గాడిద సంతతి బైబిల్లో రాయబడింది. నేను చదువుతున్నాను అన్నమాట కూడా. జెనసిస్ లో దేవుని వాక్యం అది. జెనసిస్ చాప్టర్ 17 లో దేవుడు ఇస్మాయిల్ గురించి మాట్లాడిన మాట మీరు కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. నేను చదువుతున్నాను. జెనసిస్ చాప్టర్ 16 12 11 మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదు, అతని అడవి గాడిద వంటి మనుషుడు. చూసారా, ఊరి గాడిద కూడా, అడవి గాడిద వంటి మనుషుడు. నిజంగా అలాగే ఉన్నాడు ఈయన. భౌతికమైన ఆశీర్వాదాలు చాలా త్వరగా వస్తాయి, కానీ దేవుని వాగ్దానం అన్నది ఆ రోజు ఇశ్రాయేల్ విషయంలో వాగ్దానానికి దేవుడు టైం పెట్టలేదు. అందుకనే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషేతో దేవుడు చెప్పలేదు, మీరు ఒక 40 రోజుల్లో 50 రోజుల్లో 100 రోజుల్లో మీరు కానా చేరతారని చెప్పలేదు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎంత సిన్సియర్ గా ఉంటే అంత త్వరగా దేవుని ప్రామిసెస్ నువ్వు పొందుతావు. అదొక ప్రాసెస్. అది ఆశ్చర్యం ఏంటంటే ఈ 16వ అధ్యాయంలో ఇస్మాయిల్ పుట్టాడు. 16వ అధ్యాయంలోనే హాగర్తో అబ్రహాం కలిశాడు. కానీ సారా విషయానికి వచ్చినప్పుడు మరి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందో తెలియదు, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత 75 years లో దేవుడు మాట్లాడాడు. అంతకు ముందు ఏ ఏజ్ లో అబ్రహాం సారాని వివాహం చేసుకున్నాడో మనకు తెలియదు. కానీ 100 years అప్పుడు 25 years తర్వాత దేవుడు మాట్లాడినప్పటికీ కూడా 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు వాగ్దానం ఉంది, కానీ ఇస్మాయిల్ కూడా ప్రామిస్ ఉంది. ఇస్మాయిల్ గురించి కూడా దేవుడు మాట్లాడిన మాట నేను చదువుతున్నాను. 17వ అధ్యాయంలో ఇక్కడ అబ్రహాంతో చెప్పాడు దేవుడు. 20వ వచనం 17:20 ఇస్మాయిల్ గురించి దేవుడు ఇచ్చిన మాట, ఇస్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. ఇక్కడ ఇస్మాయిల్ కి ప్రామిస్ ఉంది, ఇస్సాక్ కి ప్రామిస్ ఉంది. ఇస్మాయిల్ యొక్క ప్రామిస్ నెరవేర్చబడటానికి ఎంత టైం పట్టింది తెలుసా? 16th chapter లో ఇస్మాయిల్ పుడితే 17th లో దేవుడు ప్రామిస్ చేస్తే 25వ అధ్యాయంలోనే జెనసిస్ లోనే ఆది కాండం 25వ అధ్యాయంలోనే 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. జస్ట్ హార్డ్లీ ఎంత 10 chapters కూడా కాకముందే ఇక్కడ 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఐగుప్తురాలకు సారా దాసి అయిన హాగరు అబ్రాహాము కుమారుడైన ఇస్మాయిల్ వంశావళి ఇదే. ఇక్కడ అలా మాట్లాడుకు ఆ చదువుతూ వెళ్తే 16వ వచనం చివరిలో వారు 12 రాజులు. అప్పుడే వీళ్ళు 12 దేశాలని పరిపాలించే స్థాయికి వెళ్ళిపోయారు. ఎవరు? ఇస్మాయిల్ సంతతి. దేవుడు 16వ అధ్యాయంలో ఇస్మాయిల్ పేరు పెట్టాడు. 17వ అధ్యాయంలో ప్రామిస్ చేస్తే జస్ట్ 25 చాప్టర్ రాగానే ఇస్మాయిల్ జీవితంలో రాజ్యము రాజులు అయిపోయారు. వాళ్ళకి 12 రాజ్యాలు. కానీ ఇస్సాకు విషయానికి వచ్చినప్పుడు ఇస్సాకు విషయంలో ఇస్సాకు పుట్టడం లేటుగానే పుట్టాడు. ఇస్సాకు విషయంలో ప్రామిస్ నెరవేర్చబడడానికి ఎంత టైం పట్టింది తెలుసా మీకు? ఇస్సాకు విషయంలో ఆ గోత్రంలో వచ్చిన ఇస్సాకు ఆ వంశంలోంచి ఒక రాజు రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందంటే, ఎంత టైం పట్టిందంటే, ఆది కాండం అయిపోయింది, నిర్గమకాండం అయిపోయింది, లేవీకాండం అయిపోయింది, సంఖ్యాకాండం అయిపోయింది, ద్వితీయోపదేశ కాండం అయిపోయింది, యెహోషువ అయిపోయింది, న్యాయాధిపతులు అయిపోయింది, రూత్ అయిపోయింది. సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయం వచ్చే వరకు కూడా చూడండి ఎన్ని గ్రంథాలు.
ఇక్కడేమో 10 చాప్టర్స్ కంప్లీట్ కాకముందే రాజు బయటకు రావడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ 10 గ్రంథాల దగ్గరగా. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ఫస్ట్ కింగ్ ఇశ్రాయేలీలకి, అంటే ఇస్సాకు తర్వాత ఇస్సాకు యాకోబు యొక్క సంతతిలోంచి ఈ అబ్రహాము యొక్క దేవుడు ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో ఆ ఫ్యామిలీలోంచి రావడానికి ఇంత టైం పట్టింది. ఫస్ట్ కింగ్ సౌల్ బెన్యామీన్ గోత్రంలోంచి వచ్చాడు ఆయన. తర్వాత నెక్స్ట్ దావీదు. ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు రాజులు అయ్యారు తప్ప ఇస్మాయిల్ సంతతి, కానీ తర్వాత వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఒక వెలుగుగా రాలిపోయారు. అందుకని కొందరు గురించి మనం వింటే కదా, ఒక వెలుగారు సార్ వాళ్ళు, తర్వాత ఏమయ్యారు. కానీ దేవుని వాగ్దానానికి సంబంధించింది ఎలా ఉంటుందంటే అది జరగడం లేట్ అవుతుంది కానీ అది ఆరిపోదు. అది ఎప్పటికీ కూడా ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దేవుని వాగ్దానానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది స్థిరమైంది. ఎవర్ లాస్టింగ్ ప్రామిస్, ఎవర్ లాస్టింగ్ కవనెంట్, నిత్య నిబంధన. నేను ఆ మాట కూడా చదువుతాను మీకు. జెనసిస్ చాప్టర్ 17లో ఇలాంటి వర్డ్స్ మనం బై హార్ట్ చేయాలి. 7 and 8. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుణ్ణి ఉందని అతనితో చెప్పారు. నిత్య స్వాస్థ్యము, నిత్య నిబంధన అంటే దేవుని వాగ్దానం అన్నది ఎలాంటిదంటే అది ఎప్పటికి ఉండేది. మనం వెళ్ళిపోయినా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అట్లా కొన్ని తరాలు, 1000 జనరేషన్. కాబట్టి ఈరోజు ఇస్సాకుకున్న ప్రత్యేకత ఏంటంటే అతడు ఆత్మను బట్టి పుట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇస్సాకు ఇస్మాయిల్ని బాధ పెట్టలేదు కానీ ఇస్మాయిల్ ఇస్సాకుని బాధ పెట్టాడు. అది మనకి గలతీ పత్రికలోనే మనం చదివాం. గలతీ పత్రిక చాప్టర్ 4లో మరొకసారి ఆ మాట గుర్తు చేస్తాను మీకు. మీరు కూడా చూడండి. గలతీ పత్రిక చాప్టర్ 4లో ఇస్మాయిల్ గురించి ఏమని రాయబడిందంటే 29వ వచనం, 4వ అధ్యాయము 29వ వచనంలో, అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలా హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇప్పుడు కూడా శరీర సంబంధులు ఆత్మ సంబంధుల్ని హింస పెడుతున్నారు. కానీ ఆత్మ సంబంధి మాత్రం, అంటే ఆత్మ సంబంధంలోని గొప్పతనం ఏంటంటే ఆ వ్యక్తి హింసించబడుతున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆత్మ సంబంధి పక్షంగా ఉన్నాడు. అందుకని ఆ రోజు అబ్రాహాముతో చెప్పాడు, ఎవడైతే నేను శపిస్తాడో నేను వాడిని శపిస్తాను, ఎవడైతే నేను దీవిస్తాడో నేను వాడిని దీవిస్తాను. ఒకవేళ మనం హింసిస్తే దేవుడు వాడికి ఏం చేయాలని చేస్తాడు. కాబట్టి మనం మాత్రం హింసించే వారిగా ఆత్మ సంబంధులు ఉండాలి. అందుకని మీ సహనము సకల జనులకు తెలియజేయండి, ప్రభు సమీపంగా ఉన్నాడని చెప్పి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఇస్సాకు గురించిన ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఏ రీతిగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మన గురించి కూడా మనం కూడా ఇస్సాకు సంతతికి సంబంధించిన వాడు. కాబట్టి ఇస్సాకు విషయంలో దేవుడు చెప్పింది నెరవేర్చబడటానికి దానికి దేవుడు ఆయన టైం తీసుకున్నాడు. ఇస్సాకు పుట్టడానికి మనం చూస్తే ఇస్మాయిల్ అయితే 16వ అధ్యాయంలోనే ఇస్మాయిల్ కనిపిస్తాడు. కానీ ఇస్సాకు అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత 25 years ఇస్మాయిల్ పుట్టాడు. ఏదైతే దేవుడు మాట్లాడాడో ఆ రోజైనా ఈ రోజైనా ప్రతి మాట కూడా దేవుడు మాట్లాడిన ప్రతి మాట నెరవేరింది, నెరవేరబోతుంది, నెరవేర్చుంది. కాబట్టి ఈరోజు మనం
ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులు. కాబట్టి వాగ్దానం చేసింది ఆయనే, వాగ్దానం నెరవేర్చేది కూడా ఆయనే. వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానం నెరవేర్చడానికి మధ్యలో ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మనం ఎలా ఉండాలి? ఆ రోజు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, అది నెరవేర్చడానికి అబ్రహాము దేవుణ్ణి వెంబడించవలసి వచ్చింది. ఇప్పుడు చిన్నపిల్లలుగా జీవించడం అంటే ఏంటంటే, చిన్నపిల్లలు వాళ్ళు మనం వెంబడించాలి. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారు, మనం ఏదనుకుంటున్నాం అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదనుకుంటున్నారో అది మనం చేయాలి. వయసు వచ్చిన వారికి అదే రీతిగా చిన్నపిల్లలకు ఉన్న తేడా ఏంటంటే, వయసు వచ్చిన వారు ఎలా ఉంటారంటే, తండ్రికి తల్లికి ఏం కావాలో ఆలోచించేవారు వయసు వచ్చినవారు. వాళ్ళకి ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు లైక్ ఏ చైల్డ్, చిన్నపిల్లలు. కాబట్టి మనం ఇస్సాకు సంబంధించిన వారం అన్నది మనం గలతీ పత్రిక 4లో మనం చూస్తున్నాం. ఇప్పుడు అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే మొదటి వచనం మనం చూస్తాం, బాలురిగా ఉన్నంత కాలం మనం మన వాగ్దానాన్ని పొందలేం. మనం ఎదగాలి. అందుకనే కొరింథియన్స్ లో పౌలు గారు మొదటి కొరింథియన్స్ లో 3వ అధ్యాయంలో, నేను ఈ మాట కూడా చదువుతున్నాను, మీరు కూడా మీ బైబిల్స్ లో చూడండి. చాప్టర్ 3లో మొదటి నుంచి మీరు గమనిస్తే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చారు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులైన వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ఇక్కడ మనలో ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు మనం అబ్రహాం సంతతి అయినప్పటికీ ఎందుకు వాగ్దానాలు పొందలేకపోతున్నాం? ఎందుకు మనం మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం అంటే, మనం ఇక్కడ రాయబడిన మాట పసిబిడ్డలే, బాలురు కూడా కాదు, పసిబిడ్డలు అంటున్నాడు ఇక్కడ కొరింథీ సంఘానికి మాట్లాడుతూ ఆయన. మీరు ఇంకా పసిబిడ్డలే ఉన్నారు. ఎందుకు పసిబిడ్డలు అని చెప్తున్నాడు ఆయన అంటే, వాళ్ళు ఇంకా శరీర సంబంధులే ఉన్నారు. ఇంకా వారిలో అసూయ ఉంది, వారిలో ఇంకా ఈర్ష ఉంది, ఇంకా వారిలో కామం ఉంది, ఇంకా వారిలో శరీర సంబంధమైన లక్షణాలు కనపడుతున్నాయి. నేను చెప్తున్నాను, శరీర సంబంధమైన లక్షణాలు ఉన్నంత వరకు ఎవరైనా సరే వారు దేవుని వాగ్దానాన్ని పొందలేరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటంటే, మన జీవితంలో ఉన్న శరీర సంబంధమైన లక్షణాలను తీసేది ఆయనే. అలాగే ఆత్మ సంబంధమైన వాటిని మనలో ఆయన ఇన్స్టాల్ చేసేది, లేకపోతే మనలో పెట్టేది కూడా ఆయన. ఎందుకంటే హెస్కేల్ గ్రంథం 36:26లో మనం చూస్తాం, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో తీసివేసి మీకు మాంసపు గుండె, అంటే లోబడే హృదయాన్ని, లోబడే మనసు నేను మీకు ఇస్తాను. నా ఆత్మ మీ మీద ఉంచి నా కట్టడలను, నా విధులను అనుసరించే వారిగా, గైకను వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. అందుకని గలతీయన్స్ లో కూడా మనం చదివాం, మనకి 4వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన మాట, 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక స్పెసిఫిక్ గా దేవుడి మాటను మాట్లాడాడు. కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇస్మాయిల్ కి వాక్యంతో సంబంధం లేదు. ఇస్మాయిల్ ఏదో ఈ భూమి మీద ఒక వెలిగాడు. ఆయన ఒక ధనవంతుడు అయ్యాడు, ఒక గొప్పవాడిగా పుట్టాడు, పెరిగాడు, తర్వాత చనిపోయాడు. నో మోర్. దేవుని వాగ్దానపు, దేవుని నిబంధనలో లేడాయన. బైబిల్ ఇలా రాయబడింది, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏ ప్రయోజనం? లోకంలో ఉన్నాయి సంపాదించిన గొప్ప విషయం కాదు. దేవుని పర్పస్, దేవుని యొక్క చిత్తము, దేవుని వాగ్దానం, దేవుని నిబంధన మన జీవితంలో నెరవేర్చబడటం ఈజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది గొప్ప బ్లెస్సింగ్. అది కాబట్టి ఆ రోజు అబ్రహాముతో దేవుడు మాట్లాడింది ఇస్సాకు గురించి. ఈరోజు మనందరం కూడా ఇస్సాకు సంబంధించిన వారసులం.
కాబట్టి మన జీవితంలో కూడా ప్రామిసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చబడతాయంటే మనం బాలురుగా ఉన్నంత కాలం వాటిని పొందలేము. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా మనం దేవుడు ఆశించిన స్థాయికి మనం వెళ్ళాలి. అలా తీసుకువెళ్ళడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. అలా తీసుకువెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి అది మనం గమనించినప్పుడు, అలా జీవించడానికి మనం ఆయనకి అప్పగించుకున్నప్పుడు, హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన దానికి సంబంధించిన సత్యాన్ని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక చాప్టర్ 5లో ఇక్కడ 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తుల్లో మూలపాఠములు ఒకడు మరలా బోధింపవలసి వచ్చారు. మీరు పాలు త్రాగవలసి వారి గాని బలమైన ఆహారం తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడే ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఇక్కడ ఎదిగిన వారు ఎలా ఉంటారో, నువ్వు ఎదగకుండా వాగ్దానాన్ని పొందలేవు. కాబట్టి మనం ప్రామిసెస్ చూడాలి, పొందాలి అంటే ఇది మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క వాక్యానికి సంబంధించిన అనుభవం మనకు ఉండాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే కాలమును బట్టి చూస్తే, ఇప్పుడు అనుకున్న ఒక వ్యక్తి పుట్టిన తర్వాత 20 సంవత్సరాలు అయితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తికి ఉండే జ్ఞానం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తికి ఉండే స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తికి ఉండే ఏది చూసినా సరే చిన్నప్పటికీ తర్వాత 20 years తర్వాత ఎంత వ్యత్యాసం ఉంటుందో ఆధ్యాత్మికంగా కూడా మన జీవితంలో. ఇంకా శరీరానికి అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎదగటం బంద్ అయిపోద్ది. కానీ ఆత్మీయత అన్నది దానికి నో ఎండ్. అందుకనే 2 Corinthians 4:16 దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడిన మాట, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. దినదినం ఎదుగుతున్నారు, వాడు వాక్యం ఎదుగుతున్నారు, ప్రార్థనలు ఎదుగుతున్నారు, విశ్వాసం ఎదుగుతున్నారు, పరిశుద్ధాత్ముని యొక్క అనుభవాలు ఎదుగుతున్నారు, పరిచర్యలు ఎదుగుతున్నారు. కాబట్టి ఎదగడం అంటే, ఇప్పుడు ఎదిగిన వాడు ఏం చేస్తారంటే చెప్పింది చేయగలడు. ఎవరైతే దేవుడు చెప్పింది చేయగలుగుతున్నారో వాళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు ఎదిగిన వారు. ఇంకా నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా ఉండు. ఈ రోజుకి కూడా మూలపాఠములు అంటే, ఈ రోజుకి కూడా ఇప్పుడున్న ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఇప్పటికీ వాడికి పాపం చెయ్యొద్దు, నువ్వు పాపిగా ఉండొద్దు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు తోడే ఉన్నాడు, దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు. ఇదే స్టోరీలు ఎట్టుదాం. ఈరోజు సంఘాలు, సేవకులు కూడా ఇప్పుడున్న క్రైస్తవ సమాజాన్ని ఎలాగా మార్చేశారంటే, వాళ్ళు చచ్చినంతకాలం బాలురుగానే ఉన్నారు. దానివల్ల ఏమైంది, వాడికి దాసుడికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. లైక్ దాసుడు ఎంతో బాలుడు కూడా అంతే అని చెప్పాడు. పిలిపి గలతీ పత్రిక 4లో మనం చూస్తున్నాం. నువ్వు ఎదగా, నువ్వు అనేకులను ప్రభు దగ్గర నడిపించాలి, అనేకులను బలపరచాలి, అనేకులను నిన్ను బట్టి వారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలి, దైవ కార్యాలు చేయాలి. అందుకని యేసుప్రభు వారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయనతో ఫస్ట్ చెప్పాడు, నాయన పొలం వెళ్ళి ఈ పని చేయి. వాడు ఏమన్నాడంటే వెళ్తానని చెప్పాడు, కానీ వాడు వెళ్ళలేదు. రెండో వాడితో చెప్పాడు, నాయన మరి పొలం వెళ్ళి పని చేయి. వాడు వెళ్ళనని చెప్పాడు, కానీ తర్వాత వాడు మనసు మార్చుకుని ఎస్ నేను అనుకుంటాను వాడు ఎదిగాడు. ఎస్ నేను చేయగలను, నా తండ్రి నాకు ఈ పని అప్పగించాడు, వెళ్ళి పని చేశాడు. ఇద్దరులో ఎవరు సరైన వ్యక్తులు అని యేసుప్రభు ఆ శిష్యుని అడిగినప్పుడు, ఎవడైతే పని చేశాడో వాడే. వినేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది, చేసేవాడు కావాలి. నువ్వు చేస్తేనే నువ్వు పొందుతావు, నువ్వు చేయకుండా ఏం పొందలేవు. మొక్కుతే పొందేది కాదు ఇది. బయట మనం చూస్తున్నాం, బయట ఉన్న వాతావరణం ఎలాంటిదంటే, నువ్వు వెళ్ళి ఆ గుడికి వెళ్ళి మొక్కుకుంటే నీ జీవితంలో జరగవచ్చు,
అది ఇస్మాయిల్కి సంబంధించిన ఆశీర్వాదం. ఇస్సాకు సంబంధించిన బ్లెస్సింగ్ ఇస్ డిఫరెంట్. ఇది మొక్కుకునేది కాదు. దేవుని నిబంధన నెరవేరిస్తేనే దేవుని వాగ్దానాన్ని నువ్వు పొందగలవు. అందుకనే దేవుడు కూడా ఆ వాగ్దానాన్ని నిబంధనతో స్థిరపరిచాడు. సీనాయి కొండ మీద వారికి పాత నిబంధన ఆయన ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్. మీరు ఇలా ఉండండి, దాన్ని పొందండి. ఈరోజు మనకి ఓల్డ్ అండ్ న్యూ, పాత నిబంధన కొత్త నిబంధన దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఇందులో ఉన్న ఎన్ని వాగ్దానం ఉన్నాయో తెలుసా? 1260 ప్రామిసెస్ ఉన్నాయి. 1260 వాగ్దానాలు ఉన్నాయి. 8,000 ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని వాగ్దానాలు. సెకండ్ పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదివితే మనకు అమూల్యములు, అత్యధికమైన వాగ్దానములు ఆయన అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రామిసెస్ పొందాలంటే నువ్వు ఇస్సాకుకు సంబంధించిన వ్యక్తివైన బాలుడిగా ఉన్నంత కాలం పొందలేవు. శరీర సంబంధిగా ఉన్నావంటే బాలుడిగా ఉన్నావని అర్థం. నువ్వు ఆత్మ సంబంధిగా జీవించగలుగుతున్నావు, నువ్వు ఎదిగావు. కాబట్టి ఆయన నీ దగ్గర నుంచి ఏది ఆశిస్తున్నాడు? ప్రభు, నీ చిత్తం ఏంటి? నేనేం చెయ్యాలి? నేను ఎలా ఉండాలి అని ఇలా ప్రార్థించే వాళ్ళు, ఇటువంటి మనసు కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళు. ఏం కావాలి అడిగేవాడు లైక్ ఏ చైల్డ్. నీకు కావాల్సిన వాటిని అడుగుతున్నావు అంటే నువ్వు చిన్నపిల్లగాడు. ప్రభుకి ఏం కావాలో అది నువ్వు అడిగితే. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇలా ప్రార్థించారు, నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేసేదను. ఆయనకి ఏం కావాలో, ఆయనకి ఇష్టమైనది ఏంటో అది నేను చేస్తాను. కాబట్టి దేవుడు ఏం చేయమంటున్నాడు? దేవుడు ఏం చేయమని ఆజ్ఞాపించాడు? ఆయన చెప్పింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించే వారిగా, సువార్త ప్రకటించడానికి నువ్వు ఏ రీతిగా ఉపయోగపడగలవు, ఏ రీతిగా నువ్వు దీనికి సహకరించగలవో దాన్ని నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యకుండా ఏం పొందలేవు. ఏదో నువ్వు అనుకునే కొన్ని జరుగుతాయి. ఇస్మాయిల్కి దేవుడు నిబంధన ఇవ్వలేదు, వాగ్దానం ఇచ్చాడు, నేను ఇలా దీవిస్తాను. కానీ ఇస్సాకు మాత్రం కవనెంట్ ఉంది, అదే రీతిగా ప్రామిసెస్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. నిబంధన వెరీ ఇంపార్టెంట్. దేవుడు నిబంధనలో మనం ఉన్నాం. యు ఆర్ ఎ కవనెంట్ జనరేషన్. అది చాలా గొప్ప కృప. అది ఈరోజు చాలా మంది శరీర సంబంధాలు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ మన శరీర సంబంధం కాదు. అది శరీర సంబంధం అయింది, జస్ట్ అది కొంతకాలం తర్వాత ఉండదు. అది కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైంది, అది పర్మనెంట్. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో పర్మనెంట్ గా, పర్ఫెక్ట్ గా ఉండే దేవుని వాగ్దానాన్ని మనం పొందాలి. దాని కొరకు ప్రభు నిబంధనలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అనుకునేవాడు ఆత్మ సంబంధి. అలా మనసు నీకు లేదంటే కొందరికి చెప్పినా రాదు. ఎందుకంటే వాడి మైండ్ అది ఫిజికల్ మైండ్. అందుకనే మీరు తర్వాత చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో శరీరానుసారమైన మనసు అది దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రము లోబడదు, వాక్యానికి లోబడదు. వింటాడు కానీ చేయడు. విని చేయని వాడు ఎవడంటే చిన్నపిల్లలే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడితో, నాయన నువ్వు పొలం వెళ్ళి పొలం పని చేయంటాడు. ఏం చేస్తాడు? బెలూన్ ఈ డాడీ ఆడుకుంటానంటాడు. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని గమనిద్దాం. మనం చిల్డ్రన్ ఆఫ్ ప్రామిసెస్, వాగ్దానానికి సంబంధించిన పిల్లలం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా ప్రభుని మనం వెంబడించాలి. మనం పొందిన వాగ్దానాన్ని బట్టి ప్రభువుని మహిమపరచాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, మీకు వందనాలు అయినా. ఇస్మాయిల్, అదే రీతిగా ఇస్సాకు అబ్రహాముకు పుట్టినప్పటికీ మీరు అబ్రహాంతో చాలా క్లియర్ గా చెప్పారు, ఇస్సాకు వలనదే నీ సంతానం అనబడును. ఇస్సాకును ప్రత్యేకంగా మీరు చూశారు. కారణం ఏంటంటే మీ వాగ్దానాన్ని బట్టి ప్రభువానైనా ఆయన మీరు అబ్రహాంకి మీరు అనుగ్రహించారు.
ఈరోజు మేము కూడా వాగ్దానాన్ని బట్టి జన్మించాం. మేము పుట్టక ముందే మాకు వాగ్దానాలు ఇచ్చారు మీరు ప్రభువా. మేము ఇస్సాకు లాంటి ఆత్మీయతను కలిగి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవించి మీ వాగ్దానాన్ని పొందాలని తండ్రి ప్రభు మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. ఎంతవరకు మేము ఏదైతే విన్నామో ఆ రీతిగా మా జీవితాన్ని పరీక్షించుకోవడానికి, కట్టుకోవడానికి ప్రభు మీ ప్రామిసెస్ పొంది మిమ్మల్ని మహిమపరచడానికి మీ కృపను మాకు అనుగ్రహించవలసిందిగా కోరుతూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా ప్రభువుకి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ప్రభుకి అర్పిద్దాం. దేవుని ఆరాధనలో ఇదొక భాగం కాబట్టి వాక్యంలో చెప్పబడిన రీతిగా నువ్వు ఆరోగ్యంగా, ఆర్థికంగా దైవాశీర్వాదం పొందాలంటే ప్రభుకి అర్పించాలి. దానివల్ల మలాకి 3:10 రాయబడింది. అదే రీతిగా 2 కొరింథియన్స్ చాప్టర్ 9 అదే రీతిగా హెబ్రీ పత్రిక చాప్టర్ 6 7 కూడా ఈ విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ఈ విషయాల్ని మనం గమనిద్దాం. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ లో, న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఆఫరింగ్ సంబంధించిన ఎన్నో దైవ సంబంధమైన దేవుని మాటలు ఉన్నాయి. అవి అర్పించాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు మనకి దానికి ఇచ్చే ప్రతిఫలం ఉంది. కాబట్టి దాన్ని నమ్మిన వారు మాత్రమే ప్రభువుకి వాక్యానుసారంగా వారు అర్పించగలరు. కాబట్టి మనం మలాకి 3:10 ప్రకారంగా నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రభువుకి అర్పిద్దాం, ప్రభువుని మహిమపరుద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ కి మన ఆఫరింగ్స్, టైట్స్ పంపిద్దాం. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా అదే రీతిగా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాలు పొందే కృపను మరొకసారి మాకు ఇచ్చినందుకు, ఇంతవరకు మేము విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము పరీక్షించుకొని ఇస్సాకు వలె మేము వాగ్దానానికి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించి వాక్యానుసారంగా జీవించడానికి, ఆత్మ సంబంధులుగా జీవించి ప్రభు ఆ రోజు ఇస్సాకు ఏ రీతిగా మీ వాగ్దానాన్ని పొందాడో మేము కూడా అటువంటి ప్రభు ప్రామిసెస్ ని స్వతంత్రించుకొని మిమ్మల్ని మహిమపరచినట్లుగా కృప చూపించమని, మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ తగినట్లుగా వారిని మీరు దీవించమని, ఎవరైనా సిక్నెస్ తో ఎటువంటి రుగ్మతలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తండ్రి ప్రభు కుటుంబ సంబంధమైన సమస్యలు, కోర్టు సమస్యలు, ఎటువంటి డిస్టర్బెన్సెస్, ఎటువంటి ప్రభునైనా వారి మీద ఉన్న బంధకాలు అయినా వాటి ప్రభావం అన్నిటి నుండి కూడా వారిని విడిపించి సమాధానము, క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదం మీ కృపను బట్టి వారికి అనుగ్రహించండి. అన్ని విషయాల్లో స్థిరపరచండి, మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రూపంలో అదే రీతిగా మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి. వారిని కూడా దేవుని వాక్యాన్ని బట్టి బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.